అందరికీ నమస్కారం. నేను జాతీయ బీసీ దళ అధ్యక్షుడిని దుండ్ర కుమారస్వామిని. ఈరోజు మనందరికీ తెలిసిందే, ఎర్రగడ్డ ప్రభుత్వ హాస్పిటల్లో ఫుడ్ పాయిజన్ సంఘటనపై ఈరోజు మానవ హక్కుల కమిషన్ గారికి ఫిర్యాదు మరియు వెంటనే చర్యలపై ఈరోజు పత్రం ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు సోమవారం రోజు 2వ తారీఖు 6వ నెల 2025న సోమవారం రోజున ఎర్రగడ్డ హాస్పిటల్లో అన్నము, అరటిపండు మరియు అంతేకాకుండా పరమాన్నము ఇచ్చిన మన గుడ్లు ఇవ్వడం జరిగింది. దాని తర్వాత ఫుడ్ పాయిజన్ జరిగి ఆల్మోస్ట్ ఆ ఘటన తెలంగాణ రాష్ట్రంలోనే ఒక సంచలనంగా మారిన విషయం మనందరికీ తెలిసిందే. అంతేకాకుండా 3వ తారీఖున మంగళవారం రోజున ఒక వ్యక్తి 30 సంవత్సరాలు ఉన్న వ్యక్తి మృతి చెందడం చాలా బాధాకరమని తెలియజేస్తా ఉన్నాను. అంతేకాకుండా ముఖ్యంగా ఈరోజు 92 మంది అస్వస్థకు గురైన పరిస్థితి చాలా బాధాకరమని, ఈరోజు 18 మంది ఉస్మానియా హాస్పిటల్లో చికిత్స పొందుతూ ఉండడం కూడా చాలా బాధాకరమైన విషయం. దీన్ని ఖండిస్తూ ఉన్నాను. అంతేకాకుండా ముఖ్యంగా వారికి సంబంధించిన నమూనాలను కూడా ఉస్మానియా మైక్రోబయాలజీ కూడా పంపడం జరిగింది. నిర్ధారణ జరుగుతూ ఉంది. మరియు నీటికి సంబంధించింది కూడా వారి సమస్యను చెప్పుకోలేని ఉన్న పరిస్థితుల్లో వారికి ఈరోజు వారి యొక్క హక్కుల ఉల్లంఘన, వారి యొక్క ఆరోగ్య హక్కుల ఉల్లంఘన ఇది భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 21కు విరుద్ధంగా ఉంది. ఎందుకంటున్న ఏ హాస్పిటల్ అయినా కూడా పేషెంట్ల యొక్క మంచి ఆహారము, మంచి వైద్యను అందించేది అధికారుల యొక్క బాధ్యత. ఆ అధికారులు నిర్లక్ష్య వైఖరికి నిలువెత్తు నిదర్శనమే ఈ ఎర్రగడ్డ ఘటన తెలియజేస్తున్నాయి. ఈ సందర్భంగా మా డిమాండ్స్ ఏంటి అంటే, స్వతంత్రంగా ఒక కమిటీని వేసి విచారణ చేసి దర్యాప్తు చేసి వాస్తవాలను బయటికి తీయాలని, దాంట్లో ఎవరున్నా ఎంత పెద్ద అధికారున్నా వెంటనే యుద్ధ ప్రాతిపదికన సస్పెండ్ కూడా చేయాలని డిమాండ్ చేస్తున్నాను. అంతేకాకుండా మృతి చెందిన వ్యక్తికి, కుటుంబానికి ఆర్థిక సహాయం అందించాలి అని, వెంటనే డైటీషియన్ లేరు, అనుభవం ఉన్న డైటీషియన్ లేరు అని ఒక ఆరోపణలు ఉన్నాయి. కాబట్టి ప్రభుత్వం కూడా యుద్ధ ప్రాతిపదికన వెంటనే ఒక అనుభవం ఉన్న డైటీషియన్ను కూడా నియమించాలని, ఇలాంటి యొక్క ఘటనలు పునరావృతం కాకుండా చేసే బాధ్యత కూడా ప్రభుత్వం తీసుకోవాలి. ప్రభుత్వం కూడా వెంటనే స్పందించింది. ఈ మధ్యనే నీలోపూర్లో కూడా ఒక ప్రైవేట్ వ్యక్తులు కట్టినప్పుడు కూడా కూల్చిన ఘటన మన అందరికీ తెలిసిందే. కలెక్టర్ గారు అలాగే నిన్న మంత్రి గారు కూడా పోయి చేశారు. అయితే దీనిని వైద్య రంగంలో కొన్ని ప్రక్షాళనలు చేసి, నూతన సంస్కరణలు చేసి, ఆహార నాణ్యతను పెంపొందించే విధంగా సామాజిక కార్యకర్తలు, సంఘ నేతలు ఆ బాధ్యతను భుజాలపై వేసుకోవాలి. దాని విధంగానే ఈరోజు మానవ హక్కుల సంఘం కమిషన్కి ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా హైకోర్టు జస్టిస్ కూడా నేను ఉత్తరం రాయడం జరుగుతుంది. దీన్ని సుమోటోగా తీసుకొని విచారణ చేసి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని నేను తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.